వయసు పెరిగే కొద్దీ మన బ్రెయిన్ అనేది స్లో అయిపోతుంది. 50 ఏళ్ల తర్వాత బ్రెయిన్ అనేది మెల్లగా స్లో అయిపోతుంది అనేది ఒక కామన్ మిస్కన్సెప్షన్. మన అమ్మా నాన్నలు ఎస్పెషల్లీ వయసు పెరిగే కొద్దీ వాళ్ళ బ్రెయిన్ హెల్త్ స్లో అవ్వకుండా ఉండాలి అంటే ఈ 5 ఫుడ్స్ ని వాళ్ళ ఫుడ్ లో ఇన్కార్పొరేట్ చేయండి. నెంబర్ 1 నువ్వుల పొడి, సెస్మే సీడ్ పౌడర్. దీన్ని రైస్ లో మిక్స్ చేస్తే ఆటోమేటిక్లీ బ్రెయిన్ కి హెల్దీ ఫ్యాట్స్ అండి బ్రెయిన్ కి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. నెంబర్ 2 మినప్పప్పు, పెసరపప్పు లాంటి పప్పులు. ఇలాంటి పప్పుల్లో అమైనో యాసిడ్స్ అనేవి రిచ్ గా ఉంటాయి. ఇవి బ్రెయిన్ లో ఒక న్యూరో ట్రాన్స్మిటర్స్ ఫామ్ చేయడానికి చాలా అవసరం. నెంబర్ 3 ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర. ఇలాంటి ఆకుకూరల్లో బ్రెయిన్ కి కావాల్సిన మినరల్స్ అండ్ వైటమిన్స్ చాలా ఉంటాయి. ఈ తింటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి బ్రెయిన్ కి కరెక్ట్ న్యూట్రిషన్ అందుతుంది. నెంబర్ 4 చేపకూరలు లేదా ఫిష్ కర్రీ. ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా రిచ్ గా ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్ కి చాలా అవసరం. ఒకవేళ వాళ్ళు వెజిటేరియన్ అయితే దీని బదులు నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ లాంటివి డైట్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం చాలా అవసరం. నెంబర్ 5 కోడిగుడ్లు. ఎగ్స్ లో కోలిన్ అనే ఒక ఇంపార్టెంట్ కంపౌండ్ ఉంటుంది. ఇది బ్రెయిన్ హెల్త్ కి చాలా అవసరం. ఒకవేళ వాళ్ళు వెజిటేరియన్ అయితే దీని బదులు టోఫు లేదా సోయాబీన్ లాంటి ఫుడ్స్ వాళ్ళ డైట్ లో ఇన్కార్పొరేట్ చేయండి. మన తల్లిదండ్రుల ఆరోగ్యం మన బాధ్యత. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అలాగే ఈ ఫుడ్స్ ని వాళ్ళ డైట్ లో ఇన్కార్పొరేట్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ మీ అమ్మా నాన్నల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా ఫాలో చేయండి.